దారులకు భారీ ఊరట కలిగించే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు, సంస్థల అంతర్గత బదిలీల ద్వారా వెళ్లిన ఉద్యోగులకు సంబంధించిన వీసాల పునరుద్ధరణ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అలాగే వీసా దరఖాస్తులకు సంబంధించి వసూలు చేసే కొన్ని ప్రత్యేక రుసుముల విషయంలో కూడా తాజా స్పష్టత ఇచ్చింది. దీంతో అమెరికాలో స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు, వారిని నియమించుకునే సంస్థలకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో పనిచేస్తున్న చాలా మంది భారతీయ ఉద్యోగులు తమ వీసా గడువు ముగిసినప్పుడు కొత్త ముద్ర వేయించుకోవడానికి తప్పనిసరిగా భారత్కు రావాల్సి వచ్చేది. ఇందుకోసం విమాన ప్రయాణ ఖర్చులు, ముందస్తు అపాయింట్మెంట్లు, పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు వంటి అనేక దశలను పూర్తి చేయాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు వారాలు, మరికొన్ని సందర్భాల్లో నెలల పాటు కూడా ఆలస్యం జరిగేది. దీంతో ఉద్యోగులకే కాకుండా వారిని నియమించుకున్న సంస్థల పనితీరుపైన ప్రభావం ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం అమెరికా ప్రభుత్వం గతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత విస్తరించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అర్హత ఉన్న ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశానికి రాకుండానే అక్కడే తమ వీసాను పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా కానుంది. ఉద్యోగులకు అనవసరమైన ఇబ్బందులు తగ్గడంతో పాటు సంస్థల పనుల్లో కూడా అంతరాయం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం ప్రధానంగా ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగా పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండగా సంస్థల అంతర్గత బదిలీల ద్వారా అమెరికాకు వెళ్లిన ఉద్యోగులను కూడా ఈ పథకంలో చేర్చే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ మార్పు అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయ ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రత్యేక వీసా దరఖాస్తులపై విధిస్తున్న అదనపు రుసుముల విషయంలో కూడా యుఎస్ కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ రుసుముల విధానం వాటిలో అవసరమైన మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. తుది నిర్ణయం వెలువడిన తర్వాత ఉద్యోగులపై పడే ఆర్థిక భారం ఎంత మేర తగ్గుతుందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల ప్రభావం భారతీయ సమాచార సాంకేతిక రంగంపై కూడా కనిపించనుంది. అమెరికాలో వివిధ ప్రాజెక్టుల కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది నిపుణులను పంపిస్తున్న భారతీయ సంస్థలకు ఈ మార్పులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. వీసా ప్రక్రియలో సమయం తగ్గడం, ప్రయాణ వ్యయాలు తగ్గడం, పనుల్లో ఆలస్యం లేకపోవడం వంటి ప్రయోజనాలు సంస్థలకు లభిస్తాయి. అదే సమయంలో ఉద్యోగులు కూడా కుటుంబాలను వదిలి స్వదేశానికి రావాల్సిన అవసరం తగ్గుతుంది.